ఈ వానప్రస్థ ఆశ్రమం అనుభవించాలా, ఎందుకంటే ముందుకు స్వర్గానికి వెళ్ళాలని కూడా ఆశ ఉండింది. అది కూడా ఆశనే లేండి. అందుకని స్వర్గానికి వెళ్ళటానికి ఇంత చేయాలి, లేకపోతే సాధ్యం లేదు. ఎన్నో యజ్ఞయాగాదులు చేయాల. ఏది తానే సంపాదన చేసుకుంది. భూమిలో పడినటువంటి గింజలు వేరుకుంటూ ఎన్ని గింజలు ఏరాలా ఏం కథ. దాంతో యజ్ఞం చేశాడు, దాంతో దానం చేశాడు, దాంతో వ్రతం చేసుకున్నాడు, దాంతో అన్నదానం చేశాడు. అంటే మీరు చూసుకోండి. పోనీ ఎవరిదైనా భూమి అయినా దున్నాడా? అది కూడా ఏం భూమి లేదా ఆడికి? మొత్తం ప్రపంచమంతా తందే కదా. ఎక్కడైనా భూమి దున్నుకోవచ్చు కదా, ఏమైనా చేసుకోవచ్చు కదా. అది చేయలేదు. ఈ విధంగా ఈ ఉంచి వృత్తిని అనుసరించాడు. అప్పుడు సమృద్ధిగా బాగా పంట ఉండింది, సమృద్ధిగా రాలేవి. అదిగాక చక్రవర్తి కాబట్టి కొంతమంది కావలసిగా రాలించేవారేమో తెలీదు. అంత గింజలు ఎట్లా దొరికాయి అంటే నాకు అనిపిస్తుంది చక్రవర్తి మీద ఉండే ఆశతో కోసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ గింజలు కింద వేశారేమో అనిపిస్తుంది. లేకపోతే అంతమందికి అన్నదానం ఎట్లాంటి చేస్తాడు? శిలావృత్తి, ఉంచె వృత్తి రెండు ఎక్కడ పడితే అక్కడ ఏరుకోవటము, లేక పంట పొలంలోనే ఏరుకోవటం శిలావృత్తి. ఈ రెండు వృత్తుల నుంచి అంత ధాన్యాలు ఎట్లా వస్తాయండి అంటే తాను చక్రవర్తి కదా, ఆశ ఉండేది. కానీ దగ్గరికి వచ్చేవాళ్ళు కదా, ఎవరు భయపడుతూ ఉండేవాళ్ళు. అంత రూల్స్ పెట్టుకున్నాడు ఎవరి దగ్గరికి రాకూడదని. అందుకని పోన్లేండి, నేను ఊహించుకున్నాను అంతే. కానీ అంత ధాన్యం దొరికేది అప్పుడు. అంత ధాన్యం కింద పడేది కూడా. ఎలకలు తిని మిగిలింది కూడా ఏరుకునేవారు. అంత ధాన్యం కింద పడి చెట్లు కింద పడిపోయేవి. అంత పండేది. మంచి యుగం కదా అండి, సత్యయుగం లాగా మంచి యుగం కదా. అప్పుడు అట్లా కాదు, సత్యయుగం కదా. కరెక్ట్గా మంచి టైంలో వాన వచ్చేది, మంచి టైంలో పంట పండేది. అట్లా ఊరికే వేసేస్తే పంట పండేది. టినిడాడ్లో ఇప్పటికీ కూడా మీరు నమ్ముతారో లేదో కొన్ని చోట్ల ఊరికే ఇట్లా ఈ గింజలు పారేస్తారు అంతే, దున్నరు. మరి దానికి దేనికి ఇది ఎరువు వేయరు, ఏమీ లేదు, వచ్చేస్తూ ఉంటుంది. కొన్ని చోట్ల తీసేసుకుంటారు. చెరుకు కూడా అట్లనే అక్కడ. ఇప్పుడు చెరుకు పండించడం లేదండి, ఫ్యాక్టరీ లేవు కదా, అందుకని చెరుకు పండించడం. చెరుకు కూడా అట్లే వచ్చేది, కేవలం వానకే వచ్చేసేది. అంత వాన ఎప్పుడు వచ్చేది అక్కడ, నీళ్లు గీళ్ళు లేదు, వ్యవసాయమే లేదు, అంత చెరుకు వచ్చేది. ఈ నది కూడా అంతేనే, గంగా నది ఎంత అద్భుతంగా ఉంది. ఇది సత్యయుగం ఏమో అనిపిస్తుంది నాకు, అట్లా అనిపించింది. ప్రకృతి అంత శోభాయమానంగా ఉందో అప్పుడు జనం కూడా తక్కువ ఉండేవాళ్ళు. సత్యయుగం. అందుకని ఎక్కువ ధాన్యం రాలేదేమో, ఎక్కువ పండ్లు రాలేవేమో. అందుకని ఆయన యయాతి అంత యజ్ఞయాగాదులు చేశారు. 1000 సంవత్సరాలు చేశారు. మనం అనుకున్నాం ఫస్ట్ యయాతిని మనం తిట్టుకున్నాం, ఇంకా కామభోగం ఉందట ఆవిడికి. అట్లా కాదే. ఆయన అడిగినప్పుడు పురువుని అందరిని అడిగారు. అడిగితే ఎవరు ఇవ్వలే, పురువు ఇచ్చాడు కొనవాడు, నా ఆయుస్సుని తీసేసుకొని. అప్పుడు అడిగినప్పుడు ఇంకా నేను భోగభాగ్యాలు అనుభవించలేదు అని ఒక పదం వేశాడు. అది ఆ పదం వేయటానికి కారణం భోగభాగ్యాలంటే కేవలం కామంతో చేరినటువంటి భోగభాగ్యాలే కాదు. ఇప్పుడు స్వర్గానికి వెళ్ళటం కూడా భోగభాగ్యాలే కదా. దానికి వెళ్ళాలంటే దాని దారి బాగా తెలుసు. యయాతి సామాన్యుడు కాదు కదా అనుకున్నాం కదా, మహానుభావుడు. అందుకని ఈతను ఏం చేశాడు? ఇవి నీటిని మాత్రమే స్వీకరిస్తూ వాక్కును మనస్సును నిగ్రహిస్తూ 30 సంవత్సరాలు గడిపాడు. 30 సంవత్సరాలు, దాంట్లో కొంత అయిందంతే, ఇంక ఎంతున్నాయో. తర్వాత 1 సంవత్సరం వాయువునే ఆహారంగా తీసుకుంటూ గడిపాడు. తర్వాత 1 సంవత్సరం 4 వైపులా అగ్ని ఉండి పైన సూర్యుడు తపిస్తూ ఉండగా తపస్సు చేశాడు. ఇలా పంచాగ్ని మధ్యలో తపస్సు చేసిన తర్వాత కేవలం వాయుభక్షకుడై ఒంటికాలు మీద నిలబడి 6 నెలలు తపస్సు చేశాడు. ఇవన్నీ చేసుకొని వచ్చాడు. అందుకనే అడిగాడు ఇదంతా కూడా. ఎందుకంటే ఆ సమయంలో శాపం వచ్చింది కదా, వృద్ధాప్యం మామూలుగా రాలేదు. శుక్రుడు శాపం ఇచ్చాడు కదా తన బిడ్డ మీద ఉండే ఒక ప్రేమతో. అందుకని ఇక్కడ శుక్రాచార్యుడు ఇచ్చినటువంటి శాపం, నువ్వు ముసలివాడైపో అన్నాడు కదా. అప్పుడేం చేస్తాడు? తన ఒరిజినల్ ఆయుస్సు ఉంది కదా,
దాని మీద మనస్సు పెట్టాడు. దాంతో చేస్తున్నాడని చెప్పచ్చు. ఇంతటి కఠోర నియమాలు ఆచరించడం చేత అతడి కీర్తి ఆకాశమంతా వ్యాపించింది. అందుకే యయాతి కీర్తి అద్భుతమైంది. ఆ పుణ్యం చేత అతడికి స్వర్గం లభించింది. చూసారా, అక్కడ యయాతి దేవతలు, సాధ్యులు, మరుద్గణాలు, మానవుల చేత పూజింపబడ్డాడు. ఆ పుణ్యాత్ముడు దేవలోకంలోనూ బ్రహ్మలోకంలోనూ సంచరిస్తూ చాలా కాలం గడిపాడు. ఒళ్ళు పులకరిస్తుంది. నిజంగా అటువంటి భాగ్యాన్ని అందరూ పొందాలనిపిస్తుంది. ఒకనాడు ఇంద్రుడు యయాతి వద్దకు వచ్చి ఇలా అడిగాడు, ఓ రాజా, నీ పుత్రుడు పూర్వుకు నీ ముసలితనాన్ని రాజ్యాన్ని ఇచ్చిన సమయంలో అతడికి నువ్వేమి ఉపదేశించావో చెప్పు అని అడిగాడు. ఇక్కడ ఒక చిక్కు ప్రశ్న వేశాడు. ఇంద్రుడే కదా, లోపల జలస్ ఏదో ఉంది లోపల. ఎందుకంటే యయాతికి వచ్చినంత పేరు ఇంద్రుడికి రాలేదు కదా, కాబట్టి జల్లెస్ ప్రొఫెషనల్ జల్లెస్ లాగా ఉంటుంది, లోపల వచ్చేసింది. యయాతి, ఓ పురు, చెప్తున్నా నేను ఏమేం చెప్పానంటే, ఓ పురు, గంగా యమునులకు మధ్యలో ఉన్న భూమి అంతటికీ నువ్వే అధిపతివి. నీ రాజ్యానికి గల సరిహద్దు ప్రాంతాలకు నీ అన్నలు 4 అధిపతులు. అంటే భాగాన్ని చేశాడు. వాళ్ళకేమి వాళ్ళకి పిల్లలకి వాళ్ళు యవ్వనం ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళకేం మోసం చేయలేదు. రాజ్యం ఇవ్వలేదు, కానీ వాళ్ళకు రాజ్యంలాగా ఉండేటువంటి రాజ్యాలంతా ఇచ్చాడు. నీకు ఒక మంచి ఉపదేశం చేస్తున్నాను, విను. మానవుడు ఎప్పుడూ దైన్యము, శాఠ్యము, క్రోధము, కుటిలత్వము, మత్సరం, వైరాలను దరి చేరనివ్వకూడదు అని ఉపదేశం చేశాడు. తల్లిదండ్రులు, పండితులు, తపోధనులు, ఓర్పు గలవారు, బుద్ధివంతులను ఎప్పుడు వాళ్ళందరినీ కూడా ఎప్పుడు కూడా అవమానించకూడదు. శక్తి గలవాడు ఎప్పుడు సహనంతో ఉంటాడు. ఇవన్నీ మంత్రాలు. శక్తి లేని వాడి కోపిస్తాడు. దుర్జనుడు సజ్జనుడిని ద్వేషిస్తాడు. బలహీనుడు బలవంతుణ్ణి ద్వేషిస్తాడు. కురూపి రూపవంతుణ్ణి, నిర్ధనుడు ధనవంతుణ్ణి, పని చేయనివాడు పని చేసేవాడిని ద్వేషిస్తారు. ఇవి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇవన్నీ మనకు కావాలా? మంచి కోట్స్ ఇవంతా కూడా. మహాభారతంలో దొరికేటువంటి కోట్స్ ప్రపంచంలో ఎక్కడా దొరకవు. మహాభారతంలో దొరికేటువంటి నీతులు ఈ జన్మలో మనకు ఇంకెక్కడ మనకు ఏ ఒక ధర్మ గ్రంథాల్లో కూడా దొరకవచ్చు, ఇంతవరకు దొరకవు. అధార్మికుడు ధార్మికుడిని ద్వేషిస్తాడు. గుణహీనుడు గుణవంతుణ్ణి ద్వేషిస్తాడు. ఇది కలికాల లక్ష్యం. ఎవరు కోపించిన వాడు ఎవరున్నారో కోపించేవారి కంటే నిజం కదా, శిక్ష ఇచ్చేవాడు రక్షించేవాడికన్నా శిక్ష ఇచ్చేవాడు ఎప్పటికీ కూడా తక్కువవాడే కదా. అందుకని రక్షించేవాడే కదా పెద్దవాడు. కానీ ఇప్పటికి శిక్ష ఇచ్చేవాడే పెద్దవాడిలాగా కనపడుతున్నాడు. కానీ వీడికన్నా పెద్దవాడు ఎవరు? రక్షించేవాడు. అలాగా ఎవరు కోపించరో వాడు నిజమైనటువంటి వాడు. అలాగే ఓర్పు గలవాడు ఓర్పు లేని వాడి కంటే శ్రేష్ఠుడు. ఇవన్నీ కోట్స్ మనకు మన జీవితానికి కావలసినటువంటి ఇక్కడ చెప్తున్నారు. ఏమని ఎవరికి చెప్పాడు? యయాతి గారు, యయాతి మహారాజా ఎవరికి చెప్పారు? పూర్కి. దాన్ని ఎవరు అడుగుతున్నారు? ఇంద్రుడు అడుగుతున్నాడు. ఆ టైంలో మీ ఇద్దరికీ జరిగిన సంభాషణ ఏమిటంటే యయాతి చెప్తున్నాడు, మానవత్వం లేని వారి కంటే అమానుషులు అంటే మానవత్వం కలవారే ముఖ్యులు, అంటే వాళ్లే మనుష్యులు. మూర్ఖుడు కంటే విద్వాంసుడే ప్రధానుడు. ఆకృష్యమానో నాక్రోశేత్ మన్యురేవ తితిక్షతః ఆక్రోష్టారం నిర్దహతి సుకృతం చాస్య విందతి. ఇతరులు తనను నిందిస్తున్నప్పుడు కోపంతో తాను తిరిగి వారిని నిందించకూడదు. సహనం, క్షమ కలవారి ఒక్క కోపమే నిందించేవాణ్ణి దహిస్తుంది.
ఆకృష్యమానో నాక్రోశేత్ మన్యురేవ తితిక్షతః ఆక్రోష్టారం నిర్దహతి సుకృతం చాస్య విందతి. నిందించిన వాడి పుణ్యాన్ని సహనం కలవాడు పొందుతాడు. చూసారా? నారుం తుదహ శ్యాన్న నృశంసవాదీ నహీనతః పరమ వ్యాదదీత యయాస్య వాచా పర ఉద్విజ్ఞేద నతాం వదేదుషతీం పాపలోక్యాం. ఎంత ఆవేశం వచ్చినా ఎదుటివారి హృదయం నొచ్చుకునేటట్లుగా మాట్లాడకూడదు. ఇతరులు ఉద్వేగం పొందే మాటలు మాట్లాడకూడదు. పాపలోకంలో పాపంలోకంలో ఉండేటువంటి పాపులు మాట్లాడే మాటలు మాట్లాడకూడదు. అరుంతుదం పరుషం తీక్ష్ణవాచం వాక్కంటకై ర్వితదంతం మనుష్యాన్ విద్యాదలక్ష్మీకతమం జనానాం ముఖే నిబద్ధాం నివృత్తిం వహంతం. ముఖే నిబద్ధాం నివృత్తిం వహంతం. మాటలతో బాధించేవాడు, కఠినంగా తీక్షణంగా మాట్లాడేవాడు, వాక్కులనేటువంటి ముళ్ళతో మనుష్యులను బాధ పెట్టేవాడు, ఇలా ఈ లక్షణాలు కలవాడిని దరిద్రుడిగా భావించాలి. బాగుంది. సద్భిః పురస్తాదభిపూజితః స్యాత్ సద్భిస్తథా పృష్టతో రక్షితః స్యాత్ సదా సతా మతివాదాం స్థితిక్షేత్ సతాం వృత్తం చాదదీతార్య వృతః. ముందుగా సత్పురుషులను గౌరవించాలి, వారి చేత గౌరవించబడాలి. ఆ తరువాత సత్పురుషుల చేత రక్షించబడాలి. చెడ్డవారి చెడు మాటలను సహించాలి. సత్పురుషుల నడవడికను అనుసరించి వారి ప్రవర్తనను అలవర్చుకోవాలి. దుష్టులైన మానవుల నోటి నుండి వాక్కులనే బాణాలు వెలువడతాయి. అవి తగిన వారిని పగలు రాత్రి బాధిస్తాయి. అంటే దుష్టుడు అటువంటి మాటలను పలికి, అంటే అవి తగిలిన వారికి, ఎవరెవరు ఆ దుష్టుల మాట తగిలిన వారికి పగలు రాత్రి బాధిస్తాయి. మాటలతోనే చేసేవాళ్ళు ఉన్నారు చూడండి. అందువల్ల పండితులు అటువంటి మాటలను ఇతరులపై ప్రయోగించరాదు. నహీదృశం సంవననం త్రిషు లోకేషు విద్యతే దయా మైత్రీ చ భూతేషు దానంచ మధురా చ వాక్. ఇతరులను వశం చేసుకోవటానికి ప్రాణుల పట్ల దయ, స్నేహం, దానం, తీయని మాట, ఇంతకంటే మూడు లోకాల్లోనూ లేదు, మరొకటి లేదు అని చెప్పేశారు. తస్మాత్ సాంత్వం సదా వాచ్యం నవాచ్యం పురుషం క్వచిత్ పూజ్యాన్ సంపూజయే దద్యాత్ నచ యాచేత్ కదాచన. అందువల్ల ఎల్లప్పుడూ శాంతంగా మాట్లాడాలి, కానీ పౌరుషంగా మాట్లాడకూడదు. పూజించదగ్గ వారిని పూజించాలి, దానం చేయాలే కానీ ఎప్పుడూ కూడా యాచించకూడదు. ఉత్తమ పురుషుడికి క్షమాహృదయం, ప్రియంగా మాట్లాడటం, సాధువులను పూజించటం అనే గుణాలు ఉండాలి. దేహి అని చేయి చాచకూడదు, దానం చేసే గుణం ఉండాలి అని యయాతి ఇంద్రుడికి చెప్పాడు. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఇంద్రుడు యయాతితో, ఓ రాజా, గృహ సంబంధమైన కర్మలన్నిటినీ పూర్తి చేసుకొని ఇల్లు విడిచి వనానికి వెళ్ళావు, తపోదీక్ష వహించావు.
నిన్ను ఒక్క మాట అడుగుతున్నాను, చెప్పు. నువ్వు తపస్సులో ఎవరితో సమానమైన వాడువు, నీకు సాటి అయిన వాడెవడు అని అడిగాడు. తపస్సుతో సమానమైన వాడెవడు, అంతగా చేశాడు యయాతి. అప్పుడు యయాతి చెప్తున్నాడు, ఇంద్ర, దేవతలు, మనుష్యులు, గంధర్వులు, మహర్షులలో ఎవరూ కూడా నాతో సమానులు కారు. నా సరిజోడిని నేను చూడలేదు అని గర్వంగా అన్నాడు. అక్కడ వచ్చింది తాపత్రయం, ఇక్కడ పట్టుకున్నాడు. ఈ మాటకు ఎంతగా నీతులు చెప్పినవాడు ఇక్కడ చూడండి, పప్పులో కాలు పెట్టాడు. బాగా కాలుతో ఉండే పప్పు ఉంటుంది, దాంట్లో ఎవరైనా కాలు పెడతారా? అసలు చెయ్యే పెట్టుకుని కాలు ఊరు పెడతారు. కాలు పెడితే బయటకు వస్తాడు. పెద్ద హండాలో 2 కాళ్ళు పెడితే వాడి గతి ఏమిటి? ఎవరు లేరు అక్కడ. వాడి కథ ఏమిటి? వాడు బయటకు వచ్చేది ఎట్లా? ఇంద్రుడు ఆ గర్వాన్ని గమనించాడు. అంతే, ఇంద్రుడు కావలసినదే. దేంట్లో తప్పు కనిపెట్టడానికి కాలేదు ఇంద్రుడికి. చాలాసేపు కాదు, చాలా ఏండ్లు చెప్పచ్చు, ఇద్దరు మాట్లాడారు. మనకు అట్లా అనిపిస్తుంది అంతే. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.